అవ్వవో అమ్మవో, నువ్వు తాతవో నానవో, నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద నీ ఎఫెక్ట్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకో. నువ్వు ఎలా ఎదుగుతున్నావో చూసుకో, అలాగే నీకు ఇచ్చిన బిడ్డల్ని నువ్వు ఎలాగో సిద్ధపరుస్తున్నావో కూడా చూసుకో. బైబిల్ గ్రంథంలో కొంతమంది తల్లులు ఉన్నారు, అవ్వలు కూడా ఉన్నారు. అతల్య అనేది ఒకటి ఉన్నది. అవ్వ పేరు అతల్య. అవ్వ కొడుకు చచ్చిపోయాడు, కొడుకు రాజు, కొడుకు చచ్చిపోయాడు, ఈమెకి రాజ్యం కూడా. అంటే పిల్లలకి శాపాన్ని తెచ్చే తండ్రులు, శాపాన్ని తెచ్చే తల్లులు. మీరు ఎలా పెంచబడుతున్నారో ఆత్మీయంగా, మీ బిడ్డల్ని ఎలా పెంచుతున్నారో జాగ్రత్తగా చూసుకోండి. బిడ్డల్ని భక్తికి, ఆత్మీయతకు, దేవునికి కనెక్ట్ చేయండి. దేవుని భయం నేర్పండి, దేవునికి లోబట్టం నేర్పండి, దేవుడికి ఇష్టమైన కార్యాలు చేయటం మీరు చేసి చూపించండి. ఆటోమేటిక్గా మీ పిల్లలకు వచ్చేస్తాయి. మాటలు చెప్పకండి, మీరు చేసి చూపించండి. బీదలకు సాయం చేస్తే దేవుడికి నచ్చిద్దిరా అని నువ్వు చెప్పటం కాదు, నువ్వు సాయం చేయటం నీ బిడ్డ చూస్తే ఆటోమేటిక్గా వాడు అదే చేస్తాడు. తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచునో, కుమారుడు దానినే యోహాను సువార్తలో ప్రభు అన్నాడు. దేవునికి మహిమ. మనం ఏం చేస్తామో మన పిల్లలు చూసి అదే చేస్తారు. మనమే లోక సంబంధంగా, శరీర సంబంధంగా, మనమే లోకాశలు చంపుకొని దిక్కుమాలిన స్థితిలో నడుస్తుంటే మన పిల్లలు మంచి త్రోవ ఎలా నడుస్తారు? నేను చెప్తున్నాను, తిమోతి అవ్వ తిమోతిలో విశ్వాసపు పునాది వేసిందిట.